టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో గత 10 సంవత్సరాలుగా జనసేన పార్టీని స్థాపించి ఆ పార్టీని ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే రెండో అతిపెద్ద పార్టీగా నిలపడంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి అంతా ఇంత కాదు. గత 10 సంవత్సరాలుగా రాజకీయాలతో బిజీగా ఉండడంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన విషయం విదితమే. దాదాపు కొన్ని సంవత్సరాలు అవుతోంది ఆయన సినిమాల్లో నటించడం. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా హరిహర వీరమల్లు ఓజీ సినిమాల్ని కంప్లీట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు బిగ్ ప్లాన్ వేశారు. ఈ 2 సినిమాలను ఏడాది రిలీజ్ చేయాలని చూస్తున్న విషయం విదితమే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు నటించినట్లు తెలుస్తోంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. తాజాగా నిర్మాత బండ్ల గణేష్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆయన మాట్లాడుతూ, నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం హరిహర వీరమల్లు ఓజీ సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో దానికి డబుల్గా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో ఈ సినిమా రికార్డులను బద్దలు కొడుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నిర్మాత బండ్ల గణేష్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ హరిహర వీరమల్లు ఓజీ సినిమాలను ఏడాది చివరిలో రిలీజ్ చేయాలని చూస్తున్న విషయం విదితమే.